వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది సొరకాయతోని పులుసు పెడుతున్నా చూడండి ఒకసారి. జీలకర్ర, ఆవాలు, ఇందులో కావాల్సినవి పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మా ఇంట్లో మెంతి కూర ఉంది, సొరకాయ, ఇవి పోపులో వేస్తున్నా. దొడ్డుప్పే వాడతాం. ఈ ఉప్పు వేస్తే తొందరగా ఉడుకుతుంది. ఈ మెత్తగా ఉడికిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు వేసుకుందాం. ఉడికింది, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నా, పసుపు, పులుసు వస్తున్నా. ఈ పులుసు మరిగేటప్పుడు నువ్వుల పొడి వేసుకోవాలి. ఇది పాతకాలం వంట, మా అమ్మమ్మ బాగా చేసేది. ఇది బెల్లం పులుపు ఎరగడం కోసం, మెంతి పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఇప్పుడు నువ్వుల పొడి, కారం. మంచిగా మరిగిన తర్వాత దించాలి, అంతే, ఏం లేదు ఇందులో. మరుగుతుంటే ఇట్లా స్మెల్ ఎంత బాగా వస్తుందో ఒకసారి ట్రై చేయండి. ఇది పాతకాలం వంట అయినా టేస్ట్ బాగుంటుంది.